ఏ అధికారం అసలు ఒక పెద్ద అవినీతి కొండ, ఒక అవినీతికి పొద్దులేసి సాయంత్రం దాకా ఎన్నో సంవత్సరాల నుంచి అవినీతి చేసి అటువంటి అవినీతికి చెందినటువంటి పార్టీ ఈ రోజు అవినీతి గురించి కాదు సార్, ఎప్పుడో జరిగిందా 2026 ఈ రోజు జరుగుతున్న సమస్య నేను చెప్తాను. ఈ రోజు జరుగుతున్న సమస్య ముందు ప్రతిపక్ష పార్టీ హోదా ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యతారాహిత్యంగా కూర్చొని ప్రధానమంత్రి ఇంటి దగ్గర కూర్చోవడం అనేది ఆయన ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ భారతదేశానికి యాంటీగా, దేశానికి యాంటీగా, యాంటీ శత్రువులతో కలుస్తూ మాట్లాడతారు. ఇదే మాట్లాడుతున్నాడు, ఇదే సందర్భం మాట్లాడుతున్నారు. ఇదే కాంగ్రెస్ హయాంలో ఇదే విద్యార్థుల విషయాలు. ఒక్క నిమిషం ఆగు సోదరా. ఇదే విద్యార్థుల విషయాల్లో వ్యాపం స్కామ్ లో మధ్యప్రదేశ్ లో జరిగినటువంటి వ్యాపం స్కామ్ లో 2,000 కోట్ల రూపాయలు మెడికల్ ఎగ్జామ్ కుంభకోణం జరిగితే 50 మంది అనుమానాస్పద స్థితిలో మరణిస్తే అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చోలేదని నేను ప్రశ్నిస్తున్నాను. 50 మంది అనుమానాస్పదమైనటువంటి ఆ రోజు వ్యాపం కుంభకోణంలో మెడికల్ కాలేజ్ దానిలో 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగితే అవినీతితో పాటు 50 మంది అనుమానాస్పద స్థితిలో మరి ఆ రోజునటువంటి విద్యార్థులు చనిపోతే మరి ఆ రోజునటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు ప్రధానమంత్రి ఇంటి ముందు ఎందుకు కూర్చోలేదు? ఇదే ఉగ్రవాదులు వాళ్ళ ప్రాణాలు కావా? ఇదే ఉగ్రవాదులు తాజ్ హోటల్లోకి ఒక అత్తగారింటికి వచ్చినట్టుగా తాజ్ హోటల్లోకి వచ్చి అమాయకమైన ప్రాణాలను 100 మందిని చంపితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. ప్లీజ్ దయచేసి సబ్జెక్ట్ కన్ఫర్మ్ కావాలి. కార్తిక్ గారు ప్లీజ్ మీరు ఆగాలి. కార్తిక్ గారు మీరు ఆగాలి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పారదర్శకత కలిగినటువంటి వ్యక్తి. 12 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. వెంటనే సిబిఐకి ఎంక్వైరీ చేయడం జరిగింది. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఏదైతే ఉందో కొత్త చైర్మన్ ని నిర్మించడం జరిగింది. మరి శిక్ష పడేదానికి 10 సంవత్సరాల కఠిన శిక్ష కూడా పడుతుంది. ₹1 కోటి వరకు జరిమానా కూడా విధించబడుతుంది. ఇటువంటి చర్యలను కూడా తీసుకున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి ఎస్ఎస్సి పేపర్లు అమ్ముకున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో బ్యాంక్ ఎగ్జామ్ పేపర్లు అమ్ముకున్నారు. ఏడాదికి 4-5 సార్లు లీకులు జరిగాయి. జరిగినవన్నీ కూడా దాచిపెట్టారు తప్పితే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఈ వేదిక అడుగుతున్నాను. ఒక్కరిని అరెస్ట్ చేయకుండా ఎన్నో కుంభకోణాలు. మనతో పాటు మాట్లాడడానికి నర్ర విజయ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, జూమ్ లో అందుబాటులో ఉన్న విజయ్ గారు, ఢిల్లీ వేదికగా కొనసాగుతున్నట్టు